కళ్యాణ్ పేరు కొట్టింది పేరు కొట్టించుకొచ్చింది. మెల్లగా దాని దగ్గరికి పోయి ఆ గిన్నెలు పట్టుకొచ్చినాక ఇక దాన్ని ఊళ్ళో కూడా ఇక మాత్రం నువ్వు గిన్నెలు లేకపోయి నీ ఇంటికాడ పని చేస్తావు. చెప్తావా మా చెల్లె దగ్గరికి పోయి 6 గిన్నెలు తెస్తానని పాడుకుంటా నేను పాడుకుంటా చెల్లె పాడు నేను ఆడుకుంటా నేను పాడుకుంటా ఎలాంటి మాట చిన్న ఇస్తారు ఎలాంటి మాట అంటే అవును మా కొడుకులు ఉన్నారు కదా ఉన్నారు నీకు కొడుకులే నాకు కొడుకులే ఇన్ని రోజుల బట్టి మేము కన్న కాని నువ్వే బంగారు గిన్నెలు చేయించిన వాట అవును అక్క ఆ గిన్నెల్లా కొడుకులకు అన్నం తినబెడతానమాట అవును 6 సంవత్సరముల పిల్లలు ఉగ్గు తినబెడతానమాట అవును అక్కయ్య కానీ మేము మా చేతికుంటా ఉగ్గు తినబెడతామంటే మా దగ్గర ఏం లేవు కదా మీ దగ్గర గిన్నెలు ఉన్నాయి అడిచేది ఒక్కరోజు మీ కన్న ప్రేమకు నా కొడుకులకు ఉగ్గు తినబెట్టి మళ్ళీ నీ గిన్నెలు నీకు తెచ్చిస్తాం అంతే మా అక్కలు ఏమంటున్నారు 6 ఊరికి నీ పేరు కొట్టి శ్రీహరి మాణిక్యాలదేవని పేరు కొట్టి 6 బొట్టి గిన్నెలు చేయించామంట అక్క ఆ బొట్టి గిన్నెలు అయితేనే పిల్లలు అన్నం తింటానంటున్నారు లేకపోతే అన్నం తిననంటున్నారు ఒక్క రోజు నా వద్ద ఇయ్యండి ఆ గిన్నెలు తీసుకుపోయి నా కొడుకులకు అన్నం తినిపించినాక వాళ్ళకి తెస్తానంటున్నావా అక్క ఈ 5 సంవత్సరాలకే కొడుకులని పాఠశాలలు ఎత్తావా అవునా 5 ఏళ్ల సందికెళ్ళే చదువుకుంటారా పిల్లలు చిన్న చిన్నగా ఆడ కాంచేయాలి పెద్ద ఇంగ్లీష్ మీడియం రాకపోతారు ఆ పిల్లలు అందుకే 6 గిన్నెలల్లో ఇక మనకు కొడుకులకు అన్నం ఉగ్గు తినబెట్టిన నీ గిన్నెలు నీకే కొడుకులతో పంపిస్తాం అంతే మా తొందరగా తెచ్చి అక్క నా చేతిలో పిట్టలాంటిగా ఇచ్చిపోయి సిక్కింది నా ఏం మాట అంటే మన చెల్లె దగ్గరికి పోయి గిన్నెలు తెచ్చిన ఓ మంచి ఇసం పోసి అన్నవాడిన ఇష్టం పోసి గాజులు గన్నేరు నవ్వు విషయాలు జిల్లెడు పాలు పోసిన పోసి దగ్గరికి మా అక్కండి అన్నాము 6 గిన్నెలలో పెట్టుకున్నాం మా పిల్లలకు రిమ్మచ్చినట్టు ఎట్లా కావాలని
గంజాయి పొగ పొలగాళ్ళ ముచ్చుకాడ పెట్టగానే సోయి పడ్డది. జిల్లెడాకంతా నడిచి ముక్కులో వస్తే మంచిది. చచ్చిపోతారు. ఆ పోరగాళ్ళని సంకలు ఎత్తుకున్నాం, ఈ గిన్నెల చేతిలో పట్టుకున్నాం. అక్క ఇదే సమయం ఇక అది 6 సంవత్సరము సవక చిరకాడికి ఎలాంటి పోతున్నాము. మా రాత పాడుగాను ఓ దేవుడు సైతాన్ గిట్ట పట్టిందా? మరి ఏమిటి? దయ్యం పట్టాదా, దేవం పట్టాదా? పిల్లల సంఖ్యలు ఎత్తుకొని అఘోరంగా వల తీరుకుంటూ వస్తున్నారు. ఏంది గాలిగా వస్తున్నారు? మరి ఏందనుకుంటానే మన ఎర్రగుల్ల అంశం ఎర్రగుల్ల గొల్లవారం గొడవ ఎర్రగొల్ల అంశము మునిగిపోతుండే. కోటికి పడి ఎత్తటోళ్ళం కూటికి కూడా కొర కాపుతాయి. 6 పోరాలు 6 పోరాలు రోజు ఈ పిల్లలు ఈ సముద్రులైన ఇలా రాజుకు సాటి మాట చెప్పి ఆ సత్యమంత్రానికి ఇలా బాధ పెట్టిస్తారు. ఇక జరగబోయే కథ శరణా పుట్టిన రవీంద్ర మహారాజు ఎలా అవతరించి తల్లిని తండ్రిని కలుపుతాడో ఇక జరగబోయే కథ ఇంకా చాలా బాగుంటది. ఛాయ 5 నిమిషాలు ఆటని ప్రారంభిస్తాము. చింతల సమస్తానికైనా దేగల్లా సమ్మక్క గారు చింతల సమ్మక్క చనిపోయి సరగస్తులైనారు. విమానపల్లి గ్రామంలో చింతల సమ్మక్క లేదని ఆ సమ్మక్క గారి ఆత్మశాంతి కొరకు తిండి తాగి మూత దూసుకొని పోతే పేరుంటాదా? రామాని 2 అక్షరములు చెప్పించిన సచ్చిన సమ్మక్కకు సరగ దొరుకునని మనకు పోటు చేపించి ఇక్కడికి రప్పించి మరి ధర్మమైన కథ సత్యమైన కథ శరబంధ మహారాజు కథని ఆడిస్తున్నారు. మరి సమ్మక్క గారి పేరు మీద కథ తెప్పించే వారి వాళ్ళ పేరు తీస్తా ఉన్నాను, వినండి. జిర్మల్ మనవుగా మల్లేష్ గారికి, నిర్మలమ్మ గారికి, మరి మనవడు మనవరాలు మరి బొగ్గుల రామయ్య గారికి, సుజాతమ్మ గారే, జాడి కుమారస్వామి గారికి, సుమలతమ్మ గారికి, జినుకల మరి శ్రీకాంత్ గారికి, అనూష గారే, బరిగెల దుర్గమ్మ గారికి, కీర్తి చేసులైన రాజయ్య గారికి ఆడబిడ్డాలుడు మరి
దయగల్లమని రాజక్క గారికి కీర్తి చేసులైన మాతయ్య గారే, జోడు అనగా పోసయ్య గారికి, సరోజన గారే, మరి పెంటెల మరి రామయ్య గారే, సమ్మక్క గారే, కొడుకులు కోడళ్ళు, ఆడబిడ్డలు అల్లుళ్ళు మరియు మనవలు మనవరాళ్ళు కలిసి ఈ ఆటని ఆడిస్తున్నారు. తిని తాగి మూతి దూర్చుకుంటే పేరుంటాదా? రామాను 2 వక్తములు చెప్పించిన చనిపోయిన సమ్మక్క గారు స్వర్గముందునని ఈ సత్యమైన ఆటని ఆడిస్తున్నారు. ఈ ఆటని ఆడిచ్చిన వారికైనా, ఓడి చేసి పిలిపించిన వారికైనా అండగా నీడగా తోడుగా ఉండి వారి కుటుంబాలను చల్లగా దీవించబడాలి. జై బాబా. ఇల్లు విడిచిపోయినావమ్మా సమ్మక్క, ఇల్లంతా తినవాయనా సమ్మక్క. మనవరాళ్ళు వచ్చినారమ్మా సమ్మక్క, మాట్లాడి పోతురావా సమ్మక్క. నీ కొడుకుల నివాసివా సమ్మక్క, అయ్యో బిడ్డల నీ ఏడవతివా సమ్మక్క. ఇల్లు తిన్నావాయనా, జాగ తిన్నావాయనా, మనవరాళ్ళని వాతివా, మనవలకు ఎడవతివా. నీ బాకి తీరిపోయనా సమ్మక్క, నీ రుణ మీద తీరిపోయనా. ఎవలపల్లి గ్రామమందున సమ్మక్క, నీ బాకి తీరిపోయనా. చనిపోయిన సమ్మక్క గారు బిడ్డల యందు, అల్లుల యందు, కొడుకుల యందు, కోడళ్ళ యందు, మనవల యందు, మనవరాళ్ళ యందు మరి మనకి దేవుడు ఈ పంటల్లో ఫలమవి వారి కుటుంబాన్ని చల్లగా దీవించబడాలి. జై బాబా. అప్పుడైనా కాబోయే రాజు 7 భార్యలు, చిన్న భార్య త్రియాలదేవి నమ్మే సముద్రులకైనా బంగారు కఠోరలు ఇచ్చాదట. పంచన్న పాపాత్తులైన 6 పెద్ద సముద్రులు ఇది ఉంటే మనని రారాజు ప్రేమతో చూస్తలేడు, రాజే చూస్తలేడు మన ప్రేమలంటే. మన కొడుకులని కూడా మన దగ్గరికి రాణిస్తలేదు. కరణి దాన్నేమో అమ్మ అని పిలుస్తున్నారు, కన్న వాళ్ళనేమో పెద్దమ్మ అని పిలుస్తున్నారు. ఇటువంటి వాడిగా సమితిని ఇంటిలో ఉండకుంటూ మా మేడల్లో ఉన్నదాన్ని ఊరు కడపడికి చేర్చాము. ఊరు కడపడై ఉన్నదాన్ని కాష్టాల గంటకి జలమనిగా ఆ ఒలిపిల్ల కాడులో ఖైదులో వేసి దాన్ని ప్రాణం తీయమంటామని కలిసి గంజాయి అంటే ఇప్పుడు మత్తులో కలిపేది కూడా మత్తు అంటే ఏమనుకుంటున్నారు? గుడుంబ మరి బరండి బీరి విస్కీ ఉన్నది కదా, అందులో కలిపేది కూడా గంజాయి. తేజాబ్ అంటే అదే.
తెలిసి తాగుతున్నారు. మందు మీద కూడా ఇది తాగిన వారికి వానికాలం వంటి అని చెప్పినా కూడా మాట వినకుండా ఎంతో తండ్రులు అన్నలు అన్నదమ్ములు చెడిపోతున్నారు. ఆ గంజాయివనిగా ఏమనుకోని తాగితే అదే తయారవుతాది. ఆ గంజాయి తాగంగా నేను అనగా ఇవాళ పొద్దున్నాక నవ్వాలని వింటే పొద్దుకే రాక నవ్వుతాడు 24 గంటలు. పొద్దుకే రాక వేస్తారు. పొద్దుకూకే రాక ఏదనుకుంటే నేను పట్టం తిరిగి రావాలంటే తిరిగి వచ్చేరాక అతని మనసేవని ఒప్పదు. అటువంటి గంజాయి నా కొడుకులకు మూర్ఛ రావాలి. మూర్ఛ వస్తుంది మా రారాదు కంబోయరాదు నమ్ముతానని గంజాయి పట్లు పట్టిస్తే 6 సంవత్సరాల పిల్లలు గంజాయి తాగిన వాళ్ళు కోలిబిడలేస్తుంటే కోలిబిడలేసిన పిల్లలు సంకలం ఎత్తుకొని ఓ రాజా కంబోయ మహారాజా ఇక తెరమించవి జనకొల్ల కూర్చోమని కూలిపోండి. ఆ 7 మంది బాధలు ఎక్కడికనే వస్తున్నారయ్యా. గుద్దుకుంటా బాబో వాయో మా కొడుకులు చచ్చిపోతాండి. మా అంతా మునిగిపోతాండి. మన కొడుకులు పోతాండి. అక్క 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 ఎందుకు పైన వేసుకొని కొడుకో మీరు చనిపోతున్న కొడుకోవాలనుకుంటూ వస్తున్నావు. ఏమైంది? ఎందుకు ఉద్యోగులకు కూడా వస్తున్నారు చెప్పండి, లేకుంటే ఈ కత్తితో మన శిరస్సు ఖండిస్తాను. అందుకే అంటారు కదా ఇంటి పేనాన్ని కొట్టది ఇది మిసంగా కొడుకుంటే నువ్వు కత్తి తీక వరకు నాకు భయం అవుతుంది నాదో ఆ కత్తి తీసి నీ కింది ముద్ర పెట్టుకున్నా ఎందుకంటే తెలియతాడో రాక తెల్లరు ఎక్కడ చూసాడ ఎల్లరు కావాడా ఇంటి పేనాన్ని కొట్టది ఇది మిసంగా కెత్తాను గట్టికి ఊగా తెలియదా కూడా మేర కూడా తెలియకాలోడు నడివేనా చిన్న పిల్లవా నా చిన్న పిల్ల మంచిది నా చిన్న పిల్ల మంచిది అని గదిగా పిచ్చుకోవాలి గందికి అంటారు. గొలతిక పిచ్చుకోలేను ఒకటే చేసిందా మేకరగాడి లేనప్పుడు ఇట్లా పిచ్చగా తిన్నావా కొడుకు ఆ కొడుకు పెట్టుకుని నాకు కాలువన్నా నీ చిన్న పిల్లలు జర అయితే మన కొడుకు చచ్చిపోతాడు. జర్ర అయితే మన కొడుకులు చచ్చిపోతాడు. మాట నమ్మపోతే మా మాట నమ్మకపోతే మా మాట నమ్మకు పిల్లికి ఇక అర్ధ నిమిషం అయితే కొడుకులు మరణించరయ్యా అని 6 భార్యల వద్దకొచ్చి అఘోరంగా వల తీరుతుంటే కొడుకులు ఏ విధముగా మనకు చనిపోతారని చెప్పగా ఏమట్టిది మన కొడుకులు తినమంటే చనిపోరు. ఎందుకంటే ఎందుకు నా చిన్న పిల్లవా అంటే కనడం మమ్మలాంటివి సాధుడు నీ చిన్న పిల్లవంటి ఇక మేము పాలిచ్చి అతడు మా అవుతాంటి. అందుకే మేము మా కొడుకులో పాలిస్తా పడిపోయిన వాడికి గప్పుడే ఇష్టపడినామండి. ఇక కొట్టేలో అయితే తినచ్చు మూటికాడికి పోయింది అన్నాం. 7 రోజుల వరకు అన్నాం. ఈ ఇసపన్న మా భర్తకు చూపించి మా కొడుకులో బతికించుకుంటామని కొడుకులతో అందరూ ఎత్తుకుని కట్టినాం. కొడుకు రాలే మన కొడుకు మన కొడుకేరా కొడుకో నువ్వు సోకమై పడ్డ నీ కింద మూతి కాడ పెడిచి కాదు కింద మూతి కాడ పెడిచి కాదు అట్లా కూడా ఆ కింద నా కొడుకు పోతే నా కొడుకు కింద మూతి పెట్టి పెట్టా అన్నం తినబెట్టిన కింద పెట్టి నా కొడుకు కాల్తామని భగవాన్ ప్రాణ
దేవతకి ఓ ఎల్లమ్మదేవి చిన్నదైనా నీ చిన్న భార్య మాటలు పట్టుకుంటే ఎంతో పొడగంటివి సత్యమంతురాలు సద్గుణమంతురాలు ఆ మాటే వేదము ఆ మాటే సత్యమంటివి సత్యం ఎక్కడ ఉన్నదయ్యా అలనాడు సారథీపురం ఇస్తే వచ్చిందని మేము చెప్తే మా మాట నమ్మక కైదు మా వంతు వంటివి సాగుడు వారి వంతు వంటివి ఇప్పుడు నీ చిన్న భార్య చేతికి ఇస్తే కొడుకులకు విషభోజనము తయారు చేసి ప్రాణం చేసిందయ్యా ఇంక తినలేదు కొడుకులు గాని ఇంక తిందురు ఆ విషానికైనా మూర్చపోయినారయ్యా మన కొడుకులు అనగా ఇక బతకపోవురు మన కొడుకుల నీ వంశాన్ని ఉద్ధరించే వాళ్ళు నేటికైనా చనిపోతుంటేనే అటువంటిది ఉంటేనే ఇంట్లో ఉంటే మేము ఉండము లేకపోతేనే ఉంటాం మా కొడుకు పడుకో మా తల్లి గారిని కూడా అక్క ఏడా దుడ్డు కొడుకో నీ గొడవై కనక కనుక ఏడా దుడ్డు గంటి కొడుకో ఏడాది బిడ్డ అయినా కోపము తెచ్చి మీరు మనగా మీ లోకంలో ఉండేవారు కాదయ్యా అదిగో అటువంటిది ఉంటే మేము ఇంట్లో ఉండము దాన్ని ఏదన్నా చేస్తేనే మీ ఇంట్లో ఉంటాం అని ఆరుగురు ఎప్పుడు భార్య చెప్పినారు మీ మాట నేను నమ్మాలే పైన వేసి ఆ పండితులు మోపుతున్నారు అటువంటిది కాదు కాదు మా మాట నమ్మరాక మీరు నమ్ముతారు కదా మా మాట నమ్మడాట మా కొడుకులున్నా కానీ మా మాట నమ్మడాట మా మాట నమ్మరు ఇగో ఈ గిన్నెల మీద ఎవరి పేరున్నా సార్ శ్రీహాల మహావికాల దేవి నమ్మవా నమ్మను ఇల్లున్న అన్నం అవో బిసి బిసి ఆ పిలికాయ సమయకాలమందున కుక్కకు వేసి చూస్తే కుక్కవని ఎత్తిని ముచ్చపోయి వల్లాడి తల్లాడి మరణించేది విషపు కలిసిన భోజనము తిని నమ్మలేక నేను మనగా సాక్ష్యము కావాలని అడిగినా ప్రేమట ఆ శ్రీయాల మాణిక్యాలదేవి వద్ద ఉన్న 7 చిలకెత్తలడుగుతుంటే అయ్యా పొద్దున వచ్చారు వాళ్ళు నీ పెద్ద భార్యలు మధ్యాహ్నం వచ్చారు కానీ మధ్యాహ్నం నేను ఆ దురసాని పని చెప్తే వెళ్ళాను కానీ మేము చూడలేదు ఎడియము కాదు ఇవాళ అలాంటి భోజనమే అందింది అని చెలికెత్తలు కూడా సాక్ష్యం చెప్పినారట శరీరమైన కోపము తెచ్చి రే మిత్రమా అయ్యా నిన్ను మళ్ళీ విత్తలే ఉన్నారు మాణిక్యాలదేవుడి విత్తనవాటి పప్పు తినేది కాకపోతే ఆ మిత్రమాను గట్లాను మరి మళ్ళా విత్తనవాటి నేను పప్పు తిండే అదిగో శ్రీయాల మాణిక్యాలదేవి ఉండాలి ఒంటరి వేళలో మీ రాజుగారు రమ్మంటున్నారని తీసుకొని రాకుండా కుటుంబకుండ వెంటకే లక్క వాళ్ళు
ఎందుకు రమ్మన్నాడు నాకైతే లేదు. ఎందుకొరకు పిలిచాడో ఏమడగా తలిచాడు. ప్రగలగా మా రాజు దగ్గరికి రానే వచ్చాడు. ఏమయ్యా ప్రాణవల్ల చూడా ఏ బాధ వచ్చాది. నన్ను ఎందుకొరకు పిలిచావు స్వామి? ఏమడగా తెలిసావు నాకు. ఇవాళ కుమారులకు తలవార స్నానం పోసావా? చాలు స్వామి. దగ్గర వస్త్రములు ఇచ్చావా? చాలు స్వామి. తలసవరు పట్టావా? అంటాను స్వామి. బడి బ్యాగులతో కొడుకులు ఎత్తుకొని పాఠశాలకు దించొచ్చావా? దించొచ్చాను నాదా. మళ్ళీ కుమారులు అడుగునగా తీసుకొచ్చావా? తీసుకొచ్చాను స్వామి. ఇవాళ భోజనం ఏ భోజనం అంటావు? నాదా కాంబోజం పాలు పోసి పరవన్నం వండాను. ఆరుగురు భార్యలు కూడా నోటుకుంటూ పాలు పోసి పరవన్నమని నాన్న చెప్పినారు. ఈమె నోటుకుంటూ కూడా పాలు పోసి పరవన్నమని నాన్న చెప్పాలి. పాలేమోసండావా? అవును స్వామి. ఇంకేమన్నా వచ్చి వండినావా? నాదా కాంబోజం నీళ్ళు కడతాయి. అలాంటి మాట నీళ్ళు కడితే నాటి మాట నీ నోటికి ఎట్లా వస్తున్నది నాదా? హట్టి మాట ఎట్లా వస్తే నాదా? అలాంటి మాట నోటికి ఎట్లా వస్తున్నది సార్? అంత పాపాత్కులు అన్నా అట్టి నిందలు పడి కట్టకుండా నాకు ఏ పాపం లేదు సామి. ఇటువంటి అమ్మాయి దగ్గర ఉన్న పాలు పోసిన పరమన్నమన్నము నా చూడు నాన్నుడు అంటాను. చూడము మనకి బంగారు కట్టోళ్ళ పైన ఏమని రాసి ఉన్నది? ఈ కట్టోలు నీదేనా? నాదే ఉన్నది నాకు. వాళ్ళు చెప్పిన మాట అబద్ధం. వాళ్ళు ఏమన్నారో తెలుసునా? ఏమన్నారు స్వామి? పాలు పోసిన అన్నములో విషమిట్టగలిచినారు. కొడుకులను సంపే ప్లాను చేశావు. నీవు సత్యవంతురాలని నమ్ముకున్నాను. నీ మాట ఔసత్యమాయను. బంగారి కఠోరుల పేరు మీద నీ పేరే ఉన్నది. అన్నము పాలుమోచి పరమన్నమని చెప్పావు. అందులో విషమేళ కలిశాది. చెప్పు. ఏ పాపం నాకు తెలియదు. చిన్నలు ఉడి కడుతున్నావు స్వామి. చిన్ననాడు పెళ్ళాడా ఇంతేనా స్వామి? నా కథకి నువ్వు
నేను విషము మొయ్యలేదు, అన్నము మండలేదు. నా మాట నమ్మండి స్వామి. ఏమంటే అటువంటి దానిని నేను కాదు, కొడుకుల చంపే పిలాను నేను చేశానా? వట్టి మాటలు పూటకమే నాదా. నా సత్యమును నీవు చూడలేక ఉంటివా అని అంటివా? ఈ బంగారు కటోలు నీవా కావా? ఏమున్నాయి స్వామి? ఏ భోజనం వండినమంటే పాలు వచ్చిన పరబన్నం ఉన్నావా లేదా? అప్పుడు నేనేమన్నాను, కాష్టాల గడ్డలో నువ్వు కాష్టంలో పడి మరణించుతా అంటే కరుడు వారి వంతు, సాధుడు నీ వంతు అన్నాను. మొదటి వాన మాట, ఆనాడు నువ్వు చచ్చేదానివి, నిన్ను కాపాడి వీళ్ళ దగ్గర ఉండద్దు అని ఒంటరి మేడల ఊరు కనపడగట్టి ఉంచి 7 చెరికెత్తలు నేను కావలిగా ఉంచాను. 6 కొడుకుల వేల్చు అని చెప్పాను. నా మాటలు మూలకు పడవేసి వాళ్ళు ఒకటిగా గొడ్డు వాళ్ళు కావాలి, నేను గొడ్డురాలని వారి కొడుకులు తప్పితే నాలాగా వాళ్ళు గొడ్డు వాళ్ళు అవుతారని మనసులో అనుకుంటేవా? ఓహో గొడ్డురాలా మాణిక్యాల మహాదేవి చంద్రుగాన్ని ప్రాణము తీసరా. ఇటువంటి దానికైనా నేను భర్తగా ఉండే సమరం ఇది కాదు. మీరు చూడాలా, నిండు చలపతి కాలంలో చెలవట్టించగలదు కదా. నాదా సత్యమును దూచిందేస్తాను. సత్యమంతురాలని భక్తి పరురాడ చిన్ననాడు పెళ్లి ఆడి నా మీద భ్రమలు మరిచావు స్వామి. నా మీద సత్యము సుత మరిచావా? నన్ను మరచినావా, నన్ను మరచినావా నన్ను మరచిపోయావా స్వామి? నా సత్యం మరిచావా? నా భక్తి మరిచావా? ఏ మారకుండా నీ ప్రాత పూజ ఎల్లప్పుడు చేసేదాన్ని స్వామి. నీ ప్రాత పూజ లేంది, నీ ప్రాత భక్తి లేంది, నేనెందుకయ్యా వచ్చినాయా? ఇటువంటి మూర్ఖురాలను ఇంటిలో ఉండకుండా చేస్తాను. ఉంటేనే నా 6 వనిక భార్యలు ఉండరట. నా ఊసోదరతలు వెంట పెట్టుకొని వాళ్ళు తల్లిగారి నెలకు పోతారట. పోతే నీ ఉంటది నీకు. మూర్ఖుడా, అరే బోండి పెడతా నోరు పోయి నోరు మూసినా
అది మానవులకు ఒకటే రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది. 2 నోరు ఉంటే నీకేం తెలుసు? ఒక నోరుతో మాట్లాడగానే గట్టిగా మాట్లాడగానే అయిపోతుందా? ఇంకో నోరు ఉంటుంది, ఇది అట్టి నోరే, బద్మాషి నోరు, బాడక నోరు, సువర్ నోరు, ఆవిరి నోరు, ఇది ఈ నోరు. అవునా? అన్నం తిన్నా కూడా అన్నంలో రౌతు పడ్డ కూడా ఇది ఏర్పాటు చేస్తుంది, కూర సప్పకుండా ఏర్పాటు చేస్తుంది, బో సప్పకుండా ఏర్పాటు చేస్తుంది, పప్పు సప్పకుండా ఏర్పాటు చేస్తుంది, ఉప్పు సప్పకుండా ఏర్పాటు చేస్తుంది, ఒకరితో తిట్లు తినిపిస్తుంది, తిట్లు పడేస్తుంది. కాకపోతే ఇది తిట్టేదేమో, ఇది దెబ్బలు పడేదేమో ఈపు. ఇది పాపిస్తున్నారు, బద్మాసినోరు, బాడకనోరు, ఆవిలినోరు, ఇది మీది. మరి మంచి నోరు ఎక్కడ ఉంటుంది? ఇవో ఇంకోటి ఉన్నది బాగా, ఇంకోటి ఉన్నది కదా, నా కింది నోరు బంగారు బొమ్మ, ముద్దుల మూట, ముత్యాల బొమ్మ. ఒకరింటికి వెళ్ళిపోతారా, ఒకరింటి దవ్వడానికి పోతారా, ఒకరింటి పెట్టువని పోతారా, పొయ్యమని పోతారా, బాక్కి పోతారా, బదలు పోతారా? సప్పుడాకుంటే మంచాను. ఓ ఉప్పు తిన్నా ఏం సప్పుడు చేయదు, కారం ఎక్కువైనా సప్పుడు చేయదు, అన్నంలో రౌతు పడ్డా సప్పుడు చేయదు, ఒకరింటికి లొండికి పోయేది కాదు, దవ్వడానికి పోయేది కాదు. బాంచను సక్కని నోరు, దానికి 2 సెంతుకున్నాడు. పరుపు దాడు కళ్ళు తాగిన రోజు వడది, సిక్కుడు కూడా ముక్కిన రోజు వాడు 2 సెంతుకున్నాడు. పరుపుడు తాగిన రోజు, సిక్కుడు కూడా ముక్కిన రోజు, ఈ అర్ధగంట లిమిట్ ఇచ్చినాం అనుకో, ఎక్కడో మెరిసినట్టయితే, ఎక్కడో ఉరిమినట్టయితే అలానే బస్సులు పోయినట్టు, అలానే లారీలు పోయినట్టు, అలా స్కూటర్లు పోయినట్టు, అలా కార్లు పోయినట్టు యాక్సిడెంట్ అయితే అంటాయి. ఒకదానికి కూడా మెరుతాంటే యాక్సిడెంట్ అయ్యి మనకు ఏర్పడుతుంది కానీ మన కళ్ళ కథ పడదు. అవునా? కళ్ళకు ఇటర్ర తీసుకొని ఆనే కొట్టని, పిడుగులే పడని, ముసురే పడని, లోట పట్టిందంటే ఉప్పుడే కావాలి. ఎన్ని పిడుగులు పడని ఎంత ముసురు పట్టాలి. పోవాలి కానీ ముద్దాడుదామని ఇప్పటి 3 రోజులు ఆయన ట్రై చేయబట్టి నా మీది మూట ఆ మూతి కాడికి అంత లేదు. బాగా ముద్దుల మూట ఒకసారి ముట్టాతో ఇదిగో ఇటువంటి అమ్మాయికి వనగా దండలకు ఉక్కుకోతులు బంధు నుంచి, దండలకు ఉక్కుకోతులు బంధు నుంచి మాట్లాడకుంటూ నోడికి వనగా బిసతాళములు వేసి, కాళ్ళకు సంఖ్యలు చేతి పేరును ధరించి గుర్రము కొట్టే కోరడుతో అమ్మాయిని కొట్టుకుంటూ ఒళ్ళు పిల్ల కాడు కాష్టాల గడ్డ వద్ద పెళ్లి జనబంది కాలలో అమ్మాయిని చెరబెట్టిన వాడరా సేవకా సేవకా ఒకసారి మాట్లాడన్నా అందరి చిన్న నా మాట చేరుందే స్వామి. నాదుడా ఓ నాదుడా నా ప్రాణనాదుడా, ఇది నిజమా కాదు కాదయ్యా, అది నిజమా స్వామి.
నన్ను అట్టిగా కట్టి వాళ్ళకి అప్పచెప్పుతున్నా ఏ తప్పులు చేశాను నా తప్పు చూడపోతుంది నేను చేసిన పాపము చూడపోతుంది భూమి కాదు ఆరెకరం చేత చేసింది కాదు కానీ సంపాదించింది కాదు కానీ బట్టలు తీసుకొని బయట వాతలు కుక్క పాడు కానీ ఒక గుంట భూమి మీద 6 ఎకరం పొలం చేసినావా ఎందుకు చేస్తాను బట్టలు కట్టుకున్నాడు రాజు చెప్పినాక దెబ్బల కొలువా రాజు చెప్పినాక నీకే పాపం చేశాను చెప్పినాక దేవాలు లేవు దేవాలు చేయాలి నీకే దోయం చేశాను తండ్రి ఎందుకయ్యా ఇంత ఉప్పు దోశలు గట్టిగా పడుతున్నావు ఎందుకయ్యా ఇంత శిక్షణ నేను ఏ తప్పు చేశానని ఈ శిక్ష నాకు వధించావు ఇది నాకు శిక్ష ఇష్టమా పరీక్ష శివా నాకు శిక్ష ఇష్టమా పరీక్ష ఇది నాకు శిక్ష ఇష్టమా పరీక్ష నదా కబూల్ శిక్ష ఇష్టమా పరీక్ష కన్నీరు దారా కళా కాలమేనా శివా దారా కళా కాలమేనా ఎదాలో నివారా ఎదాలో నివారా ఎలా తీపోవా నన్ను మరచినావా నన్ను మరచినావా నన్ను మరచినావా నన్ను మరచినావా నా ప్రాణనాథా ఇది నాకు శిక్ష ఇష్టమా పరీక్ష ఇది నాకు శిక్ష ఇష్టమా పరీక్ష నా పాడరావా మా పాలి దేవా మా పరీక్ష విధి మాకు శిక్ష విషమా పరీక్ష ఏ ప్రాబ్లం లేదు నాకు ఏ ద్రోహం తగ్గలేదు నిప్పులాంటి దాన్ననున్ననో కనిపీలు నిప్పులాంటి దాన్ననున్ననో కనిపీలు నిన్నమో పనాయమావునా ఓ కనిపీలు నిన్నమో పనాయమావునా తమిళాంటి దాన్ననున్ననో కనిపీలు నిన్నమో పనాయమావునా ఓ కనిపీలరా నిన్నమో పనాయమావునా
తెలియదు, ఏ పుణ్యము తెలియదయ్యా నాకు. నన్ను ఎందుకు బాధ పెడుతున్నారు, కటికీలంటున్నారు. మహారాజు చెప్తాడు. మహారాజు చెప్పినాక మాకేమి పర్వా, మహారాజు నిన్ను చెరబెట్టుకున్నాడే. మరి చేతులకు మరి ఉక్కు గొలుసులు పెట్టి తొందరగా కొలిపిల్ల కాడకు తొందరగా తీసుకువచ్చాము. తీసుకొచ్చిన సమయంలో ఎలబొయ్యాలంలో మరి ఇనుప కోళ్ళ మంచం వేసి ఇనుప కోళ్ళ మంచం పైన అమ్మాయిని పడుకోబెట్టి కీలు కీలు కల్లా మొలడు కొట్టి చేతులకు సంఖ్యలు వేసి మరి కాళ్లకు వేడిలు వేసి ఈ సమయంలో అమ్మాయికి నోటికి దిశతాళం వేసి మాట్లాడకుండా దిశతాళం వేసి మరి అమ్మాయి పైన పరికంప పెట్టి ఆ పరికంప పైన బండలు వెచ్చి ఇక ఇక్కడ నువ్వు చనిపోవాలి, నిమిషంతో చనిపోవాలి, నువ్వు బ్రతుకుండవద్దు అని మరి తొందరగా అమ్మాయిని ఆ ఉడికిల కాళ్ళు అమ్మాయిని పడుకోబెట్టి మరి ఇక సాగు అని వెనక మళ్ళీ మేము 7 మేడలకు వచ్చాము. ప్రతికి ఎడబాటు నువ్వు చోట నేను చోట ఏ తోయం చేశానే, నువ్వు కళ్ళతో చూసావస్తా, నాకు ఏ పాపం తెలియదు. అయ్యో నోటికి కప్పతాలు ఉంటాడు, కాళ్ళకు సంఖ్యలు ఇచ్చారు, చేతులకు బేడీలు ఇచ్చారు, కంప పుట్టారు, బండ పుట్టారు. మాట్లాడదామంటే నోరు వస్తలేదు. నేను ఏ దేవుడికి ఏ ప్రాబ్లం చేశాను, నేను ఎవరికి ఏ తోయం చేశాను, నాకెందుకయ్యా ఇంత బ్రతుకు, నన్ను పెళ్లి ఆడిన ప్రేమ దిగలే స్వామి. జాతరలో బాజనా పాలు చెందవలియనా, పాలు చెందవలియనా, సదా పాలు చెందవలియనా.
బట్టి కడలికి పంపించినావా రాజాల మాట బట్టి కడలికి పంపించినావా తెల్ల మాట బట్టి తెరలో పెట్టించినావా రాజాల మాట బట్టి తెరలో పెట్టించినావా నన్ను ఎందుకు ఇచ్చావు తండ్రి యమధర్మ మహారాజు నన్ను కొట్టబో దేవని ఆ శ్రబంధ కళ ఒలవల ఒలవల తీరుతున్నా అందరి గురించి ఉన్నారమ్మా ఉడకపోతే వస్తుందని మొన్న కప్పుకున్నాడు దేవదేవుని రాణి నమ్మ నా పేరు
నన్ను నువ్వు ఎక్కడ చూసావు? నా బండి మీద చూసిన. నీ బండి మీద నీ భార్య చూసావు. నీవు ఎవరో నీకు తెలుసు. నా భార్య కాదు, సేవ్ నీ లెక్కనే ఉండే. అవునా? అవునా? సేవ్ నీ లెక్కనే ఉండే. నా వెనక బండి మీద ఎక్కింది. ధన ఎవరి పెళ్లికి వచ్చింది. ఎవరి పెళ్లికి వచ్చి 3 బార్ల కాడికి వచ్చి ఫోన్ చేసింది. మరి ఎవరింటికాడ కథ? ఎవరింటికాడ కథ అంటే ఓ పలానా వాళ్ళ ఇంటికాడ కథ, సమర్థ ఇంటికాడ కథ. ఆ పేరు మీద వరకు సాక్క వచ్చిన ఒక్క ఇక ధన వచ్చే వారికి ఆడికి పొద్దు పోతుంది. పొద్దు అయితే వెళ్ళారు వారికి పొద్దుెక్కంత ఎక్కింది. మా ఊళ్ళో కరువు పని వచ్చింది. 100 రోజుల కరువు పని వచ్చింది అక్క. ఆ కరువు పని కొరకు నా భార్య నేను ఒక 10-15 ఏళ్ళు ఎదురు చూసినాం. ఎదురు చూసినాం. మాకే పని రాలా, కోత పోయరాలా, మోత పోయరాలా, ఏది రాలా, నాటు రాలా, కలుపు రాలా. కరువు పని అయితే ఒక్కొక్క పిల్ల తీసి కట్ట వారే వచ్చాను. ఇక మేము కరువు పని కొరకు ఎదురు చూస్తే 10 సంవత్సరాలకు వచ్చింది అక్క. ఎందుకంటే మా ఊరు చెరువు తెగిపోయింది. ఒకే తెగిపోయారు. దాన్ని కట్టముయాలంటే ఇక ప్రభుత్వం నుంచి వచ్చింది. ఇక మాకు కట్టబోయాలని వచ్చే వరకు మా ఊరోళ్ళు అందరూ పోతారు అక్క. పనికి పోతారు. ధన పోతారు. పోతాంటే నా భార్య తెలివికలదే బాగా చూసింది. మొగడ మనం ఎందుకు పోవద్దు అని. మొగడ నా సొంత మొగడ. వచ్చే మంది ఒకరు చచ్చిపోతే ఒకరు చేసుకుంటారు. అందుకే మనం మొగడ అని నా భార్య వల్ల గడపాలు చేస్తున్నావు అన్న. మా గడపాలు లేదంటే మా పాలుడు చేయించి సందులో పెట్టిండు గడపాలు. ధన మా తమ్ముడింటికి నా ఇంటి సందులో పోయినా 2 నెలల సందుకి ఇగ్గిన గడపాల పెద్దనే. ఇది భుజం మీద పెట్టుకున్నా. నా భార్యకు సాధారణ కూర్చుంటే పాపం అని సీక్పేట తట్టని తెచ్చి మీద పోరించిన. అందులో ఒక పెళ్ళేయంగానే జారిపోవాలి కిందికి. అయ్యో తట్టమైంది కదా, ఎట్లా పోయాలని ఒక్కొక్క పెళ్లి తీసి గడ వేయాల్సి. అందుకే ధన వేరు. అందరూ చెరువులో పని చేస్తా అంటే మేము చెరువు కట్టే ఇట్లా చూస్తాను. ఎత్తే ఉంటే మీ మనసులో ఇట్లా చూస్తాను. ఆవిడ చెరువుల మట్టలు తీసి కట్ట మీద కొట్టాను. మేమేం పని చేయాలి మరి ఎంత చెరువు అయినా అని కట్ట మట్టలు తీసి మొత్తం చెరువు కొట్టాను. చెరువులున్న మరిచి కట్టగా వస్తాయి. వర్షాలు కురిసి చెరువులో నీళ్ళు ఆగుతాయి, పంటలు అంతాయి, ప్రజలందరూ బతుకుతారు. నీ పని ఏంది? కథ విధి మరిచి మొత్తం చెరువులో వచ్చినంత చెరువు అంతా ఊడిపోతే నువ్వు చేసిన పని. ఆ పెస్టేజ్ కాదు మాది. మా పెస్టేజ్ ఏంటంటే ఎమ్లబెల్లి పెస్టేజ్ ఏంటంటే ఇక పక్కపండి ముత్తాల చెరువు మొత్తం పడతారు. ఇప్పుడు ఈ పక్కపండి ఇంకోటి కరటాల చెరువు అది మొత్తాన్ని పడతారు. చింతకాంతి కోతకుంటది, కోతులా ఇది ఈ మాదారపతి, మళ్ళీ పోతే ఆజ్మినగర్ చెరువు, మళ్ళా ఇది ఉన్నప్పుడు ఎర్రాల చెరువు, ఏర్కొండ చెరువు, ఇవన్నీ మొత్తం పడతాను. మా చెరువు ఎందుకు మొత్తం పడద్దు, ఒక్కటే ఆనకు పడాలని అక్కడ మీద మట్టలు తీసారు. రోజు ఒకటే ఆనకి 7 బొడ వస్తాను. చెగినాయి, తెగినాయి, పోయేటివి పోయినాయి, కూర్చోటి పోయినాయి. ఇంకేం చేసిందంటే మా పేరు చూసడానికి పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చారు. బిడ్డలు పని మంచిగా చేసిన పెద్ద శక్తి ఇచ్చారు. ఈడిపించుకోమన్నా లేచి అన్నది నాకు అర్థమయ్యాలి. నీ పైన మెచ్చుకొని పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చి డబ్బు విడిపించుకోమని నీకు చెప్పు రాసి ఇచ్చారు. ఆ చెక్కు పట్టుకున్నా, ఆ చెక్కు పట్టుకొని బయటికి వెళ్తాను. నీ ఇల్లు ఇంటి ముంగట, నా ఇల్లు ఇంటి వెనక. నేను ఇల్లు తిరిగి వచ్చే వరకే నువ్వు తయారైతాను. నీ స్టైలే కాదు, నీ అందమే కాదు, నీ సొగసే కాదు, నీ చూపే కాదు, నీ శృంగారమే కాదు, నీ వయ్యారమే కాదు. ఎంత మంచిగా తయారైనా ఒక్క తిరిగిపోయిన చీర పెట్టిన అంతే. పలిగిపోయిన గాజులు వేసినావు. ఇక నువ్వు పేరుతో నువ్వుకే ఫోన్ పట్టుకున్నావు. నోకే చెల్లు పట్టుకున్నావు. మరి విత్తు చెప్పులు వేసుకున్నావు. వేసుకొని చినిగిపోయిన ఆయింటి బ్యాగ్ వేసుకున్నావు. వేసుకొని ఇక నడవలకుండా పోతా అంటే ఇక నేను చూసిన అబ్బో అక్క పెద్దది, అక్క ముంగడ పోతాను మహిళా సంఘం లీడర్. నేను పోతే ఆ సార్ ఫీల్ అవుతాడని ఇక ధన నేను వస్తాను. బ్యాంక్ లో వేరే పేరు బ్యాంక్ మేనేజర్ గొల్లి పెట్టాను. అబ్బో మేడం వచ్చిందని లేచింది. లేస్తే నువ్వు లోన్ అడుగుతావు. మేకలోన్ అడిగినావు, గొర్రెలోన్ అడిగినావు, బర్రలోన్ అడిగినావు, కుక్కలోన్ అడిగినావు. కుక్కలు ఎందుకంటే గట్టకు పోతే అట్లా పోతే కుందేలు పడతాయి, ఉప్పులో పడతాయి, మెగల పడతాయి అని. నువ్వు ఏ లోన్ అయితే ఉపయోగపడుతుందని పందుల లోన్ అడిగినావు. ఒక్క పందిని 16 విలువ
పెడుతుంది 16 లీటర్ పక్కకు అమ్మి గుర్తబట్టి పిండితే 16 లీటర్ల పాలు ఇస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్లో వచ్చి పంపిస్తాను అవి మనందరం దాహంగా భూపాలపల్లి క్యాంప్ అని పోతానని అడిగినావు. నేను ముందే నా పిచ్చకోమా ఇక గలబట్టి గుద్దుతాను లేపుతాను గుద్దబట్టి లేపబట్టి గుద్దుతాను లేపుతా అంటే బొల్ల వస్తాడు కదా అక్క. ఏంటి రక్తం కదా అని వస్తాడు ఇంకేం చేసావు సిగ్నల్ పోతాంది. అవునా ఇంకేం చేసామంటే బారుడు సవరం తీసినావు బ్యాంకులో వారేసినావు దని నువ్వు 3 వారాల కాడికి వచ్చినావు. ఒక్క ఊర్లో వండుకొని ఎల్లకిద్దరు వండుకున్నావు. కరికుక్కసి నేను ఒట్లు చోసిన మొట్ట అనుకుని అప్పుడు చూసిన చెప్పిందంట నల్ల గురించి చెప్పాలి ఎవరైతే చెప్పు పార్వతి అంటారు. శివుడు వేలేది శివనంతల కోట, పంచన్న గిరిలో వేలేది మరి పార్వతి అంటారు. ఇప్పుడు తొందరగా నా భర్తలో చాలా పని పడ్డాది. ఆయనతో పని పడ్డా ఎండి కొండలు ఉన్నాడు మరి ఆయన. అవును అందుకే వెళ్తున్నాను. ఆడికి కొండ దూరం ఉన్నది. అవును ఆడికి పోయి మరి ఆయనతో ఏం పని ఉండదో ఆయనకు చెప్పే మాటలు ఏమున్నాయో ఒకసారి చెప్పి ఎండి కొండలో ఉండి ఒక రోజు ఆడుండి తెల్లారి పంచన్న గిరి మరి తొందరగా శంకరుడి వద్దకు వెళ్తున్నాని చిన్న చిన్నగా మెల్లమెల్లగా నేను వెళ్ళాను. మరివైనా చక్కని ఒక మరి అటువంటి ఒక సంతోషంగా చెలికత్తులతోనే ఆటలు పాడుకుంటూ పాటలు పాడుకుంటూ సంతోషపడుకుంటూ ఉండగానము ఎందుకొరకు వచ్చినాము చాలా బాగా బరువులవుతున్నారే. ఆడవారి సోకమా మగవారి సోకమా పిట్ట సోకమా కాకి సోకమా చేతిలో అంజవేసుకో చూడండి. మరి ఇది ఎవరి సోకమో నీతో చెప్పు అంటున్నావా? అరిషత్తులో వంజన వేసుకో చూడగానే ఇక్కడ కాదు అక్కడ కాదు భూలోకంలో శాంభాపురి పట్టణంలోన రాజు అనగానే వెలగొల్ల కాబోయే మహారాజు తన యొక్క ఒక 7 భార్యలు తనకైనా మరి విలనాడికైనా గాని ఎంతో ముడిపే తగరాని బాధలు వచ్చా వీళ్ళకు. వారి దగ్గరికి వెళ్ళాను. సంతానం లేక తగరాని బాధలు పడితే ఆ తల్లి వెనక సత్యమంతురాలు సద్గుణ మంతురాలు చక్కని ఒక తల్లి ఉన్నది అటువంటి శ్రీహాల మాణిక్యాల దేవి తల్లి
నీ ఆరుగురు ఒక్కల వెనగాని గుణము మెచ్చలేదు, వారి వెనకని బుద్ధి మెచ్చలేదు. ఇదిగో నీకు సంతానం ఒడిగడతాను తీసుకోమంటే ఆ తల్లి ఏమన్నదంటే, నాకన్నా పెద్దవాళ్ళు ఆరుగురు ఒక్కలున్నారు, వారుగురికి ఒక్కలకు సంతానం ఇవ్వకుండా నాకు సంతానం ఇస్తే ఇది నీకు న్యాయం కాదయ్యా. నా అక్కలకు సంతానం ఒడిగట్టినాక నాకు సంతానం ఇవ్వని ఆ తల్లి అన్నది. నీ అక్కలకు సంతానం ఒడిగడితే నీకు తగరాని బాధలు వస్తావి, తగరాని కష్టాలు వస్తావి, నీకు తలబోయే గండం వస్తుందని వివరించి చెప్పాను. చెప్పినా నా మాటలు వినలేదు. అక్కలకి సంతానం ఇవ్వన్నాను, అక్కలకు సంతానం ఇస్తే నీకు సంతానం ఇవ్వనన్నాను. అయినా మంచిదని చెప్పి అన్నది. ఆడ ఒక ఆరుగురికి ఒక్కలకి సంతానం అడిగట్టి నేను తిరిగి రావగా ఆ తల్లి వచ్చి నా ప్రాణం అందుకున్నది. నీకు సంతాన పదం ఒడిగట్టాను నేను అని సాట సీపులు తీసి వెనక తన కొంగులు వేశాను. మరి అప్పటికే తగరారి బాధలు వస్తాయి చెప్పాను కదా. లేని అపర్నింద ఆ ఆరుగురు ఒక్క సముద్రం కలిసి ఆ తల్లి పైన అపర్నింద పెట్టారు. మరి చేతుకుండి ప్రధాని వాళ్ళు వచ్చాయి. తగరాని దెబ్బలు కొట్టి ఒలికిళ్లపాడు కాష్టాల గడ్డకు తనని ఒక్క శ్రీహాదేవిని మరి బందికాలం చేసి దాని ఖైదులో పెట్టారు. ఆ తల్లి వెనుక ఖైదులో ఉండి, ఓ భగవంత ఈశ్వర మహేశ్వర నేనేం తప్పు చేశాను, నాకు ఎందుకయ్యా ఇంత కష్టకాలమని ఆ తల్లి వేసిన శోకమే మరి యొక్క ముచ్చాల తడికొంగు తెచ్చి బరువులవుతున్నది పార్వతి. చాలా తడికొంగు తెచ్చి బరువులవుతున్నది ఆ తల్లి కంటి శోకమే. అక్కడికేమో సంతానం ఇచ్చావు, మరి ఆ తల్లి చాలా సత్యమంత్రాలు, సత్యగుణ మంత్రాలు స్వామి. మరి ఆ తల్లి కూడా సంతాన ప్రవడి తొందరగా తిరిగిరాని స్వామి. అవును కదా, ఎల్లప్పుడు వెనకనే మనకి ఎప్పుడు వెనకనే పూజలు సేవలు చేసుకునే ఉండే తల్లి. ఆ తల్లికి బాధలు వచ్చాయి కదా, వెళ్ళిపోమంటున్నావా? సరేనని నీ వెనకన పంచనగిరిలో ఉండండి. పొద్దుగాలగా దేవుడు చేసేను శంకరుడు ఆ ఎండికొండలో మాయమని మరి అటువంటి ఒక సంగమయ్య అవతారం ఎత్తుకొని జంగమయ్య అవతారం పునమార్చి అక్కడి నుంచి నేను రగరగరగా భూలోకములకు చేరుకున్నాడు. మరి ఆ తల్లి వెనకని ఖైదులో ఉన్నది. ఆ తల్లి దగ్గరికి వచ్చాను. మరి ఈ శ్రీహాలదేవి మరి సత్యమైన గారి భక్తి వెనకని మర్చాదా మరవలేదా అని ఆ జంగమయ్య అవతారం పైన ఉండి దాన ధర్మము జంగమయ్యాను నేను వచ్చినాను కాశీ వెళ్ళే జంగమయ్య నేను వచ్చాను. చాలా ఆకలి అవుతున్నది, ఏదన్నా దాన ధర్మం చేయి తల్లి. తండ్రి మీరు ఎవరో వచ్చారు, నాకు మాట్లాడుదామంటే నోటికి కప్పతాళం ఉన్నది, కాళ్ళకు సంఖ్యలు ఉన్నాయి, చేతులకు బేడీలు ఉన్నాయి, పైన బండ ఉన్నది, కంప ఉన్నది. లేద్దామంటే లేవస్తలేదు, ఎట్లా దానం చేయాలి తల్లి? అమ్మా మరిపోయినా నేను లేవటానికైనా తెరవు కావటం లేదయ్యా, నేను ఎలా
దానం చేద్దునని పలకరిపుతున్నావా? మరి భగవంతుని నేను ఒక ఉన్నాడు కాబట్టి ఇక్కడి యొక్క ఈపుని బట్టి పొలపల మంతరిచ్చి ఆ తల్లి పైన కొట్టా. నోట్లో ఉన్న కప్పతరమని కానీ మాయమైపోయాలి. ఆ తల్లి కష్టములు కలిగిన కలదీర్చాలి. కూర్చున్న తల్లి లేచి నించున్నది. ఇదనైనా నాకు దానధర్మం చేయండి. అయ్యా నీ ప్రాణములకు వందనాలు తండ్రి. నా వద్ద ధర్మదానం చేద్దామన్నా నా వద్ద ఏమి లేదు గాని నా భర్త కట్టినా తాను పుస్తే ఉన్నది. అది నీకు దానం చేస్తా తండ్రి, పట్టండి. అదే తల్లి మెచ్చినాను నీది భక్తిగా. ఇదే విధముగా దానధర్మం చేశావు. ఇప్పటికైనా నీ భక్తి మరవలేదు. ఇంత కష్టంలో ఉన్నా కూడా నీ యొక్క భక్తి మరవలేదు. మెచ్చాను నీ యొక్క గ్రామసత్తులు, నీ గుణము నీ బుద్ధి మెచ్చాను. అయినా ఈ యొక్క మరివటువంటి ఒక్క జంగమయ్య అవతారం పైన ఉన్న నేను జంగమయ్యను కాదమ్మా. శాశ్వతంగా భగవంతుణ్ణి చేరవచ్చాను. నీకు ఆ రోజున సంతానం ఇస్తే వద్దన్నావు. సంతు వెలిగిపోతే నీకు చగరాని బాధ వచ్చాను. ఇప్పటికైనా ఇదిగో తల్లి సంతు ఇచ్చేదా ఇప్పటికైనా మెచ్చాను నీ యొక్క భక్తి. ఇదిగో సంతమిస్తాను, తీసుకోండి. సంతమిస్తా ఉంటే ఆగు అన్నావు. మరి ఎందుకొరకై ఆగు అన్నావు? కొరకు ఆగు అన్నానంటే అయ్యా దేవుడా నీ కాలములకు వందనాలు కాదు. భరతాలేని సంతో తల్లి ఎలా ఇస్తూ బ్రహ్మాదేవా లోక నిండా పాలో దేవి నన్ను ఉండవయ్యా ఓ బ్రహ్మాదేవా. భర్తలేని భాగ్యం వేళ, భర్తలేని సంతాన వేళ, భర్తు తండ్రి శివ సంగమయ్య రాధములకు ఇలా వందనాలు. భర్త లేని సంతు ఎలాగలుగుతాది తండ్రి. బాధపడుతున్నావు. నీకు వచ్చిన బాధ లేదు. ఈ సమయంలో సంతు తీసుకుంటే తగరాని బాధలు వచ్చినేమో, లేదు అప్పటిందరూ వచ్చినేమో అంటున్నావా? ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నీ బాధ వెనుకని భరించే వాళ్ళని నేనే ఉన్నాను. నీకు వచ్చిన బాధ లేదమ్మా. ఇదిగో సంతానముడి కర్తనా, తీసుకోండి. తండ్రి వాగండి. మళ్ళా అన్నావు ఏమిటి? సంతానముడి కడతావు గాని, నాకు కొడుకు సంతానముడి కడతావు గాని ఈ ఏమి లేని మేడలు లేవు. అవును, ఈ బండే కానులా నేను కొడుకుని పట్టుకొని ఎలా నాకు ఉండటానికైనా స్థలం లేదు. నేను
ఎలా బతకవలనయ్యా అవునండి. అని అడుగుతున్నావా? అవును. నీకు వచ్చిన బాధ లేదమ్మా. ఉలికడి యొక్క ఇబ్బంది బట్టి పొల అంతరించి ఉలికిల పాడు కాష్టాల పడ్డ కొట్టగానే 10 మందిని చూడగా ఉలికిళ్ళ పాడు కాష్టాల గడ్డ. నీ ఒక్కదానికైనా 7 మేడాలుండాలి. ఉలికిళ్ళపాడు కాష్టాల గడ్డ ఇది. నీ ఒక్కదానికి 7 మెడలు ఉన్నావి. ఇదిగో ఈ మెడల్లో ఉండండి. అవును, ఇదిగో ఇప్పటికైనా సంతానం ఇస్తున్నాను. మళ్ళీ ఏమయ్యా ఈ సంతం ఇస్తానంటే ఆగమంటున్నావు? అండి శివదంగమయ్య, ఎందుకు ఆగమంటున్నానంటే కొడుకు సంతానం ఇస్తున్నావు గాని రిటీనప్పులతో బాధపడంగా ఏ తల్లి వచ్చున్నాడు, ఏ తల్లిని బతిలాడుతూ ఊరు లేదు పల్లె లేదు. పొడి పిల్ల కాడుకు ఉండాను తండ్రి. 7 మెడలున్నాయి గాని ఎవరు వస్తారు తండ్రి? మొదటిసారి మాసారి లేదు. ఈ ఒంటిగా ఒక్కదాన్ని నేను ఎలా బతుకుతున్నాయ్యా? అలాగనే నీకు వచ్చిన బాధ లేదమ్మా, నీకు వచ్చిన చింత లేదు. 2 ఒక నమాసాలు, ఒక 2 కోని మరి వెనక నీకు ఎవరయ్యే సమయంలో నేను చక్కని ఒక దేవతను పంపిస్తాను. మరి పార్వతీదేవి, మరి అటువంటి బ్రహ్మదేవుని భార్య, మరి విష్ణుదేవుని భార్య, లక్ష్మీదేవి, సరస్వతి, పార్వతి, ఈ 3 దేవతలని దగ్గరికి పంపిస్తాను. నీకు వచ్చిన బాధ లేదమ్మా. ఇవ్వట్టున్నావా సంతు? ఇవ్వండి. ఇదిగో దేవా. మళ్ళీ సంతు ఇస్తానంటే మళ్ళీ అద్దంటున్నావు ఏమిటమ్మా? సంతానం ఇస్తున్నావు గాని నా మతిలో మాట దేవా. ఎలాంటి మాట? ఎలాంటి మాట అంటే ఈ సంతు ఇచ్చినాక అవును నా కొడుకు 2వ నెల నేను తప్పినాక ఒక్క 2 నెలలు గడిచినాక కొడుకుని ఎవరు కాదవలను? నాదా మా రాజు కాంబోజ మహారాజుకు నా మతిల మాట నీతో చెప్పుతా స్వామి. చెప్పినట్టు నువ్వు చేస్తానంటే ఆ కొడుకు సంతానం తీసుకుంటాను. ఇలాంటి మాట? అవునా? ఏమి మాట నీకు గలిగెనో? తీసుకోబోయి వెనక ముందు ఆడుతున్నావు ఏమిటి? నీకు సందేహం ఏమిటి? నాతో చెప్పండి. నా కొడుకు ఓహో, ఒంటిగా ఒక్కదాని ఉన్నానయ్యా. ఏమి తెచ్చి నా కొడుకుని సాదుకోవలను అని పలకరిపుతున్నావు. నీకు వచ్చిన బాధ లేదమ్మా. నీకు పురుడు పోసిన దేవతలుంటారు కదా, ఆ దేవతలకే నీ కొడుకుని ఇవ్వండి. వారు పట్టుకొని వెండుకుంటకు వస్తారు. నేను భగవంతులను గాని నీ కొడుకుని నేను నాది. నీ కొడుకుని చక్కగా చేస్తాను. మరి వట ఉండి సరస్వతి వచ్చి చదువు నేర్పుతాది. పార్వతి లక్ష్మీదేవి మరి నీ కొడుకు పోయిన కానీ విద్య పుత్రులు నేర్పుతాది. వచ్చిన బాగేదమ్మా. సంతానం ఇవ్వండి ఎప్పటికైనా. ఇది తీసుకోండి.
ఏం చిత్రం చేయాలంటే వస్తారు ఏంది కష్టాలు కట్టకపోయి మళ్ళీ ఏమయ్యాలి నీకు నా మధ్యలో ఎలాంటి మాట అంటే సంతానం ఇస్తున్నారు గాని 2 నెలలు గడిచినాక నాకు 2 నెలలు ఎప్పుడైతాయో ఆ 2 నెలల వరకు నా భర్త ఎర్రగొల్ల కామోజ మహారాజుకు ఈపున దుర్ద పెట్టాలి. ఈపున దుర్ద పెట్టినాక అయ్యా అంది శివశంకరు ఈపున దుర్ద పెట్టి ఒక్క దొండ గింజంత పొక్కు కావాలి. నా కొడుకు జన్మించే వారికే ఆ దొండ గింజంత పొక్కు వెయ్యి గవ్వంత కావాలి. గవ్వంత పొక్కు వెయ్యి తుంకి పండంత కావాలి. అప్పుడు నా పత్రిక దిగుతాలి స్వామి. మరి అటువంటి ఒక ఏమన్నదనగా ఏమయ్యా స్వామి శివశంకర నాకు సంతానప్పుడు ఉరిగెడతావు కదా 1 నెల గర్భిడితో నేనున్నప్పుడు నా భర్తకు కాంబోయ మహారాజుకు ఎన్నులో దుర్దబెట్టి గోకుతే జొండ గింజంతా కుర్పు రావాలను. నేను 2 నెలల గరిబిడితో ఉన్నప్పుడు జొన్న గింజంతా కురుపు పోయి మరి చిక్కుడు గింజంతా కురుపు కావాలను. అయ్యా నేను 3వ నెల గరిబిడితో ఉన్నప్పుడు ఆ రాజుకు వెళ్ళగానే చిక్కుడు గింజంతా కురుపు పోయి తులికి పండంతా కావాలను. మరి నేను ఒక 4 నెలలు గరిబిడైనప్పుడు మరి తులికి పండు పోయి మామిడి ఫలమంతా బొగ్గ కావాలను. మరి అక్కడికైనా 9 నవసాలు నేను వెండుకుంటే 9 నవసాలు రాజు వెండుకున్నప్పుడు ఆ రాజుకు వెన్నులా రాసగుమ్మడి ఫలమంతా బొగ్గ మూడవాలను. నేను డెలివరీ అయినాక ఆ రాజు వెనకని బొగ్గ పగిలి ఇప్పుడు వెనకానిటువంటి ఒక రాసపుండు పుట్టవాలను. ముందువారికి మొత్తం గచ్చి లేవాలి. అవునా ఇప్పుడు వెనకనే రాసపుండు పుట్టవలను. పుండులో పురుగులు మల్లెలు పడాలి. మరి ఆ పుండుతో వెనకాని సగరాని బాధలు సగరాని కష్టాలు పడుకుంటూ ఆ రాజు వెనకని 7 మేడల్లో అంత అప్రమాలు పైన కలకల గడ్డిదాలు తీస్తా ఉంటే ఈ ఉలికిళ్లపాడు కాష్టాల గడ్డకైనా గాని అలక్కతో నాకు ఈయన రావాలను అని ఇంత మాటలు వరికారు. సరే ఇప్పటికైనా సంతానం ఇస్తాను. సరే నువ్వు కోరుకునే విధముగానే నీ భర్తకు కష్టం పెడతాను తీసుకుంటావా అని మళ్ళేమన్నది. అయ్యా మరి నా భర్తకు వెనకని వెన్నులో రాసపుండు కొట్టినప్పుడు ఈ ఊళ్ళో ఉన్న మందులో ఎవరైనా కాని వచ్చి ఆ వారి చేతకుంటి వెనకని మందు ఇస్తే నయము కాకూడదు. నా కొడుకు ఎదిగి ఏవలు వచ్చి పెరిగి పెద్దవాడు అయినాక నా కొడుకు చేతుకుంటా అట్లా ఇంటికి వెళ్లి చెక్క పొడిని తీసుకువచ్చి ఆ పుండుకు పెట్టిన కూడా పుండుకు అప్పుడు మానాలి. అంతవరకు ఎవరి చేత వెనకని మందు పెట్టిన పుండు మానకూడదయ్యా అనగానే సరతి అమ్మ నీకు వచ్చిన బాధ లేదుగా నీకు వచ్చిన చింత లేదు. నీకు పుట్టబోయేది కుమారుడు జన్మిస్తాడు. నీవు ఒంటిగా ఒక్కదాని ఉన్నావు. భగవంతుని వచ్చాను. నీ కొడుకు పేరు కూడా ఇప్పుడే పెడుతున్నాను. నీ కొడుకు అయిన గాని శరలో ఉడుతున్నాడు. నీ కొడుకు సెలవందారాదు నీ కొడుకు సెలవంద మహారాజు కొడుకు పేరు కూడా పెట్టాను. అమ్మా నీకు వచ్చిన బాధ లేదు. ఇదిగో సంతానం తీసుకోనని బాలమావిడి ఫలము ఆ తల్లి కొమ్ములు వేశాను. నేను చెప్పిన విధముగానే నీ దగ్గరికి వెళ్ళగానే చక్కని ఒక దేవతలు పంపిస్తాను. నీకు వచ్చిన బాధ లేదని ఆ తల్లి నేను కానీ ఒక ఆ మెడలో ఉంచి అక్కడ మాయమైన భగవంతునైనా అయ్యో మాట్లాడి దేవుణ్ణి మాయమైన భగవంతుడు ఒక మాయమై వెండికొండకు వెళ్ళిపోయాను. ఆ భగవంతుడు ఇచ్చిన ఫలము
దేవాన దేవతల వాది వేసుకొని ఆ రాని బండెక్కి తల వార దానం చేసి ఆ దేవాన దేవతల వాది వేసుకుని ఎప్పుడు అనుమతించాను. 1 నెల 2 నెలలు పోయాయి. 9వ గడిజ గడుతున్నాను. 9వ గడిజ వరకు కొండలోని నొప్పులు వస్తున్నాయి, తెప్పలోని తేలిపోతున్నాయి. అయ్యో దేవాన దేవతలాలా, అయ్యో దేవా నీ కొందానాలో, అయ్యో దేవా నీ కొందానాలో, అయ్యో దేవా నీ కొందానాలో, అయ్యో తల్లి పార్వతీ దేవి ఓ తల్లి లక్ష్మీదేవి, ఓ తల్లి భూమాత, ఓ తల్లి పార్వతీదేవి, నీ ప్రాధములకు వందనాలు తల్లి అని నొప్పులతో చాలా బాధపడకుండా ఎప్పుడు వెళ్ళగానే కలకల కడిదాలు ఇస్తున్నాడు. భగవంతుని నేను కళ్ళ చూశాను. పార్వతి, ఓ పార్వతి, అయినా ఆ రోజు వెనకని శ్రీహాదేవికి నేను మాట ఇచ్చి వచ్చాను. ఆ తల్లి వెనకని పురటి నొప్పులతో అల్లాడుతున్నది. ఇదిగో నీవు మీ యొక్క 2 అక్కలు సరస్వతి, లక్ష్మీదేవి, నీవు పార్వతిని, మీరు 3 కలిసిపోయి ఆ తల్లికి వెనకని పురుడు పోసి రాపోండి. పార్వతి వచ్చి అక్క లక్ష్మీదేవి, అక్క సరస్వతి, నేను పార్వతిని, శివుడు శ్రీయాల మాణిక్యాల దేవి దగ్గరికి వెళ్ళిపోయి అమ్మాయికి ఆపది కాపది కళ్ళ చూసి వెళ్ళిన అమ్మాయి ఎప్పుడు చెప్పాడు. 3 వేరాల ఏకమై ఆ శివాలోకన మాయమై పుట్టు అంటే మూలకాల పుట్టా కాడు కాడికి రావగానే అయ్యో అమ్మాయి కష్టం చూడలేక అమ్మాయి పై ఆయన 3 వస్త్రాలు రాపగానే అది ఒకటి వరాయినా అంకలేని కొడుకు పుట్టాడు. అమ్మా శ్రీయాల మాణిక్యాల దేవి, నీకు చక్కటి కొడుకు పుట్టాడు. నీకు కొడుకు పుట్టి దినమున్నర బాలుడు అవుతున్నాడు. కనుడు నీ వంతు సెలవు అమ్మా మేము ఆజ్ఞలో ఉన్నాము, అక్కడ వెళ్తాము. నా కొడుకుని తీసుకెళ్తున్నావు గాని ఎప్పుడు తోలుతావో నీదే బాధ్యత. 12 ఏళ్లకు 12 సంవత్సరాలకు నీ మీద జోరెక్కినప్పుడే నీ దగ్గరికి పంపిస్తామమ్మా అని తల్లి ఆ అమ్మాయితో చెప్పి మళ్ళా శివాలకు ఆ బాలకుని పట్టుకొని నీ కొడుకు చెరలో ఉంటాడు. నీ కొడుకు పేరు శరవందమారావు పేరు పెట్టి ఎల్లుకొండకు చేరుకున్నావు. సరస్వతిని చదువు చెప్తున్నాను, లక్ష్మీదేవి విద్య నేర్పుతున్నాడు, పార్వతమ్మ అన్నం పెడుతున్నాడు, దేవాలోకాన ఈ శరవందమారాజు రాస్తున్నారు. దేవలోకమందుగా శరవందమారాజు కథ విధముగా ఉండగా సాంబపూరి నగరములో నా
ఉన్నారు ఒకవైపు, జ్ఞానులు ఉన్నారు ఒకవైపు, మునులు ఉన్నారు ఒకవైపు, జానుడేస విషం ఉన్న వాళ్ళు, మూడేసి గడ్డము ఉన్న వాళ్ళు సభలో పట్ట అందరు కూర్చున్నారు. నేను ఎప్పుడు సభని మునిగా కూర్చున్నాను, న్యాయము చెప్పగా చిన్నగా నడియన్నులో గోకు దుర్ధం వస్తున్నది. ఇదేమిటిదో గోకులు ఇక్కడ ఏమాలిదో చూడు. నేను వెనక పోగొట్టుంది కాదు ఎక్కడ గోకు వెనక పోకుండా నేర్వలేదు. ముగ్గురు వచ్చే మీద పోకు అంటే పోకులా ఇక్కడ వీపులో వీపులా ఇప్పుడు పోకన్నా మరి వెనక పోకులు పెడతాను అనుకో. అబ్బా అయ్యా ముత్తంత జొన్న గింజ ఉంటుంది చూడే. వచ్చే రోజులో గోకెవరికి నాయన తెల్లవారిన పిమ్మట మిత్రమా మంట మండుతుంది చూడవనగా. జొన్న గింజే ఏమిటిరా? జొన్న గింజ అంతా పుట్టింది కురుపు. ఈ దేవుడు కురుపయ్యా అని మంటలు ఎత్తున్నదన్నాడు. నాకెందుకు మంటలు ఎత్తుంది నీకు పడితే. ఆ జొన్న గింజంతమనగా కురుపు ముట్టాది, చక్కటి మంట పడుతుంది దానికి. అయ్యా ఈ దేవుడు చిత్రపడి అవతలేదన్నాడు. రెండవ గడియ నాడు రేగి వంటం తగినాది, మూడవ గడియ నాడైనా ఆయన తొడిగి పండం తగినాది. నవమాసాలు మన వెంట వచ్చిన అమ్మాయి ఎప్పుడు గిలువల వినాదు. రాస గుమ్మడి ఎంత బలము వాయి, ఆ రాస గుమ్మడి పొలమని బొగ్గమని చిక్కిపోవి. రాజులా పుట్టేది రాసపుండు పుట్టేదా, రాజులా పుట్టేది రాసపుండు పుట్టేదా, రాజులా పుట్టేది. రాస గుమ్మడి అంతా మనగా బొగ్గమని చిక్కిపోవి. రాజులకు పుట్టేది రాసపుండు తయారైనది వెన్నుల. 1000 పుట్ల మల్లెలు, 1000 పుట్ల పొరుగులు, 1000 రోకళ్లతో మనిగా గుద్దిన సందము. 1000 పాములు 1000 తేళ్లు కుడితే ఎంత మంటను. నా ఈ పూలో నా మంట వేసేనా. చంద్రగుప్తరాజులారా, ఎల్లమ్మదేవి, చెల్లమ్మదేవి, మాటలదేవి, మల్లికదేవి, భద్రాదేవి, ఈ మంటలకి తాళలేను, నన్ను రక్షించండి, కాపాడండి. సచ్చిన సాగు కాదు, బతుల బతులు కాదు. ఒక్క కాలం మేము తిన్నట్లేదు ఆ వాసనకు. కొడుకులారా ఈ ముసలోడు బాగా ఏ కట్టవరా ఇది అని కూడా తీసుకుపోయాక ఉన్నారు. మనిషిని బుక్కరా ఉండి అయిపోతాయి, మనిషిని పురుగులు బుక్కరా ఉండి అయిపోతాయి. మీరు 6 ఏం చేస్తాను అంతగా గుండు పుట్టి ఆ వాసనకే తట్టుకుంటలేము. మాపురం మీరు బుక్కండి పోతుంది. మీ 12 మంది బుక్కినా కూడా పురుగులు పుండు వాసనకే చచ్చిపోతుంది. మమ్మీ మరి ఏం చేద్దాం? మా బాబు ఏం చేద్దాం చెప్పు, ఏం చేద్దాం? అట్టనే కొడతాడు. మంత్రకాలం తీసుకొస్తారు అప్పుడు మంత్రకాలం మంత్రకాలు మంత్రకాలు అయితే మంత్రాలు చేస్తే పురుగులు తెస్తాయి. ఏం తెచ్చుకుంటారు? ఇక్కడికి భోజనాలు వడ్డించేటప్పుడు చివరి సమయంలో వచ్చినది ఆ తల్లి బర్రగత్తది, ఊర బర్రగత్తది. ఆ తల్లికైతే అన్ని తెలుసు చెట్లు. గొడ్రు గొడ్రు కాస్తా గొడ్రు బర్రగా గొడ్రు ఈల కొట్టది, ఈల కొట్టేది బంద్ అయింది. ఆ తల్లికి అన్ని విషయాలు తెలుసు. అవి అక్కడ మందు పెడితే తీసుకురాపో. మంద ఓ ముండ కొడుకు కాదు కనుక మందు దగ్గరికి పోమంటారు అని మమ్మల నాకేం కట్టవారు సావు నాకేం కోస భామలారా
విశాల పిల్లగా అన్నప్పుడు ప్రక్కన నిలిచి పట్టునా ప్రక్కన నిలిచి పట్టునా ఇదిగో తలనిలాలు తెల్లబడినప్పుడు కూతులు ముక్కులు తిప్పెదవే ఏమీ లేదని ఎక్కించరాదు భర్తను. అర్సోడు లేకున్నా ప్రీతుడు లేకున్నా ఒక తల్లింటికి ధర్మానికి వెళ్లిపోయి అంబలో గంజో అడిగి భర్తను సాదుకున్నది మహాప్రతివ్రత అంటారు. ఏమీ లేదని ఏడ్చుట అది ఇంటికి కీడు. లేకున్నా మా ఇంటిలో అమ్మా ఇవాళ కుటుంబం ఉన్నావి కానీ రేపటికి లేవు ఒక్క సోడు బదలివ్వండి అని అడిగిన మహాపుణ్యముత్రాలు. అంటే ముడి కట్టుకోకుండా కూడా మూసుకోమన్నది మనం. ఆయన ముడి కట్టుకోకుండా కూడా పురుగు వాడు ఏం చెప్తాడు ఇప్పుడు ఆయన భార్యకు ఆపత్తి వస్తే భర్త ఆదుకుంటాడు, భర్తకు ఆపత్తి వచ్చిన భార్య ఆదుకో. నువ్వు సత్య సాగా బగ్గిన బతుకుతావు నువ్వు మురుగు నీకు తానం పోతున్నా నీకు కూడు పెట్టుడా అప్పుడే చెల్లి అప్పుడే అదే ఇంకొని అంటే నువ్వు విన్నా ఆ కష్టాల గడ్డ కాడ నీ సైడ్ చిన్నగా ఈ కూరగాయలు 6 కూరగాయలు నా మాట తినకపోతుంది ఓ తినకపోతున్నా కాష్టంలో వాడు సాగపోతుంది లేకపోతే ఇంకోకన్నా మనం అన్న పోకపోతే చీరగట్టే పింజాడు డ్రెస్ చేసిందే మళ్ళా కూరగాయలు పెద్దగా అయినాక ఈ 6 భార్యలు నన్ను చూసి నా ముక్కు మూతులు మూసుకొని వెళ్తున్నారు. నా కొడుకులైనా వారయ్యో నాయనా నీ వెన్నుడ చూస్తే 1000 పుట్ట మల్లెలు పురుగులున్నావి నీ వద్దకు రాకుంటే వెళ్తున్నాను. బాబా మాణిక్యాలదేవి సత్యవంతురాలవు సద్గుణవంతురాలవు నీ ప్రేమను నేను వెరగక ఎంతటి వ్యర్థుడనైతిని. ఏ చోట నుండేము ఒక్కసారి నా మాట విని నన్ను అర్థం చేసుకోవా దేవి. నువ్వు సచ్చిన సాగు దొరకదాయే బ్రతికినా నాకు బ్రతుకు తెలియదాయే. అదేదో వచ్చిందో కానీ ఇసుకోదాక్కలేదు పాడుగా బతుకుల్లోనే గుంజుకపోయి ఒడిపిల్ల కట్ట మనిషి ఏడేడు మేడాలల్లా అయ్యో ఒంటరి బతుకోలే నాది అయ్యో బామా. ఏడేడు మేడాలల్లా అయ్యో బామా ఒంటరి బతుకోలే నాది అయ్యో బామా.
అట్టరాయే ముట్టారాయే నా దాపు వాళ్ళు అట్టరాయే ముట్టారాయే నా దాపు వాళ్ళు అయ్యో రారా నేనలా ఉంటారు అయ్యో బావా వ్యర్థమవుతున్నది. నా మధుమాంసము ఈ పురుగులు తింటాయో ఏమో. వెయ్యి పాములు గుట్టిన విధము రోటిలో మనగా కారమున్న మిర్చిని దంచి ఎక్కడైనా పుండుకు ధరిస్తే ఎంత మంట మండుతాదో. 1000 రోకలతో గుట్టినట్టు 1000 పాములు గుట్టినట్టు 1000 తేళ్లు గుట్టినట్టు శ్రీయాల మాణిక్యాలదేవి అని ఇక్కడ నుంచి నా భార్యను వేడుకుంటుంటే ఒలిపిల్లకాడు కాష్టాల గడ్డలో ఉన్న మాణిక్యాలమాదేవికి నా మాటలు వినబోతున్నావట. ఆ మాట వినబోతుంటే నేను ఏమి నేరము చేయక ముందుకు నోటికి తాళం పెట్టి సూచేడి కళ్ళ సూదులు నాటి వట్టికి నేను చెరబెట్టిస్తేవయ్యా. ఉడువు నా కొడుకు వచ్చేలాగా నీ బాధపడు అని అమ్మాయి భర్తని మనగా మాట్లాడుతున్నదట. నా ఈ నొప్పి ఎదుగువాలి. ఇప్పుడు ఎలా మారాడు అయ్యలారా కొడుకులారా ఓడి మంత్రి వాళ్ళారా ఊరి గ్రామంలో మంత్రకాలు యంత్రకాలు చాలా మంది ఉన్నారు. అయ్యని బొత్తలు తొలగొట్టాలి కట్టుకరు బొత్తలు తొలగొట్టాలి కట్టుకరు ఆశిస్తాను కాలసిన గంగలేసేద్దాం. గంగల నానబెడదామా? పురుగులని శాపం తింటాయి. అప్పుడు నీటికి అయితే పట్టుకుంటాం. 3 రోజుల కన్నా నానబెడతాం. మీద బండ పెట్టా కొట్టుకోపోతే చచ్చిపోతారా? పురుగులని చెప్తా కానీ బాబు బతికి ఉంటాడు. కొడుకులకి ఇట్లుండాలి మరి ఏంటనుకుంటున్నాడు? నీ చిన్న కొడుకు ఇలాంటి బాబు తమ్ముడా అద్దురా బాబు చెల్లమ్మదేవి కొడుకు. తండ్రికి మనగా ఆపత వచ్చిందంటే కొడుకులు శక్తు మందులు మంత్రకాల జాడకు వెళ్ళి ఏ మంత్రకాడు ఏ పుణ్యుడు మార్పునో ఏ చెట్టు విద్య కళకాడైనా ఏ ఒక్కరి పుణ్యుడు మార్పునో ప్రధాని తెలుసును. వెంటనే వెళ్ళి ఆ ప్రధాని వాటి తీసుకొస్తాడు. వెళ్ళండి అన్నా మంత్రకాలం చెట్ల క్రియ కావాలి. ఏ గంట దూరం ఒకటి ఎందుకు మంది చేద్దాం. ఒక గంటన్నర 1:30 అవుతుంది. ఒక గంటన్నర ఆగండి. పురుగులు చేస్తే పురుగులు కాచడానికి మందు పెడదాం. పురుగులు కట్టడానికి మందులు మనం 20 ఒక గుర్రం తెద్దాం పట్టు మేక తెద్దాం పోసి కడదాం. కాకపోతే మందులోడు ఎవరన్నా ఉంటే మన ఇంటికి అయితే మందు పెట్టిద్దాం. మనం పోతాం ఓరయ్యా 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 అంటే బాధపడతాడు. ఓరయ్యా ఇప్పుడు మేకని తెస్తే పోతు మేకని కొమ్ముల పోతు మేకని తెచ్చి నేనుక గుండు కేసి కడతాం. ఇక ఈ పురుగులన్నీ అవి తింటాయి. ఇక మంచిగా మేకని తినుకుంటే చచ్చిపోతాయి. మంత్రి కదా నేనన్నాను కదా. మంత్రివాడితో చెప్పగా మంత్రివాడు అనగా చాలా ముఖ్యమైన సత్యమంత్రుడు కాదు. పరాయి సొమ్ములు దొంగిలించేవాడు, పరాయి అనగా పిల్లలను మనం ఎత్తుకొట్టేవాడు. అటువంటి ఒక సేవకుడు ఏం చేశాడంటే అయ్యా నిన్ను వచ్చామని మానసిక మంత్రకాల జాడకు వెళ్ళిపోయినా అని ఆ పిల్లవాడైనా ఏ విధముగా వస్తా ఉన్నాడు. మంత్రగాడయ్యా నీ పేరు మంత్రగాడయ్యా?
అయినా మంత్రాలు అయ్యావా? ఇదే పట్టణంలోన నా పేరు కానీ చాలా ఎంక నర్సు చాలా ఇంకా చాలా చాలా ఎంక నర్సు నీ పేరు చాలా పనులు చేస్తారంటే చెప్పు. మరి చిన్నవారికైనా చిన్న చిన్న పిల్లవారికైనా గాలో దూలు దాకి ఏడుస్తూ ఉంటే చిన్న చిన్న యంత్రాలు కడతారు. లేకుంటే వారైనా కానీ మరి పెద్దవారైనా కానీ వెంటనే వెళ్లి గాలో దూలు దాకితే ఎర్ర ముద్ద పచ్చ ముద్ద తీసి కోరు ముద్ద తీసి వారి పక్కకు పడేసి ఇట్లా ఉంటే నయం చేస్తాను. ఇట్లా ఉంటే ఆరోగ్యం మంచిగా లేని వారికి ఆరోగ్యం మంచిగా లేని వాళ్ళకు ఎర్ర ముద్ద ఎర్ర ముద్ద పచ్చ ముద్ద ఎర్ర ముద్ద అవును అవి తీసుకొచ్చి వారి మీకు దింపి అది మీకు దింపి 3 రోజుల కాడ పెడతారు. 3 బార్ల కాడ 3 బార్ల కాడ 3 బార్ల కాడ పెడితే గీల పోతా అది దయ్యం పట్టింది. బాగా మంచిగా ఉంటారు. అవి పారేసిన అయినా ఇట్లా ఉంటే నయం చేస్తున్నాను మందులు చిన్న చిన్నగా మోకాల నొప్పులకు మోచేతి నొప్పులకు అదే తల నొప్పులకైనా మరి ముట్టచూరులకైనా ఇటువంటి రోగాలకైనా చిన్న చిన్న వేళ్లు కట్టుకుంటూ మందులు బాగు చేస్తున్నాను. మరి ఎందుకొరకు నా వద్దకు అడగవచ్చారు. అది కాదే అయ్యా. తిరిగి వాడవాడని తిరిగి ఎక్కడున్నాడు తిరుగుకొచ్చే వరకు నా పిక్కర్లు వస్తానే అయ్యో మరి ఓహో కాలుకున్న పిక్కలు ఇంకా పిక్కలు పెడుతున్నాయా? మంది నాకు ముందుగా ఇచ్చినాక మా రాజు దగ్గర నా గుంజులు బంద్ అయింది అనుకో. సరే అయినా మరి నా దగ్గర ఉండగానే చక్కని ఒక చెట్టు ఏరు బిడ్డ ఏరుస్తున్నాను. ఈ ఏరు పట్టుకుని అక్కడ ఇవ్వు. నేనా పోయి ఎండిపోయింది వేరు కదా ఏదో చెట్టు ఆ చెట్టు పేరు నువ్వు ఎప్పుడు అవసరమా? అక్కడికి వెళ్ళి బండపైన నీళ్లు పోసుకుంటూ ఈ చెట్టు వేరు బండపైన రాకినవంటే నాణ్యమైన చిన్న రసం పెడతారు. ఆ రసం తీసుకుని రాసుకునే వరకు తప్పక మగ్గుతారు. ఇదిగో బండ మీద రాకపోవాలి. వచ్చి అయ్యా రాజు కాబోయే మహారాజుకైనా నగరాన్ని బాధపడుతున్నాడు. నువ్వు వచ్చి మందు పెట్టేవాడు కదా. నువ్వైతే నీ దగ్గర ఎంతో మంది నేహమయ్యారు. నువ్వు రాండని వారు చెప్పగా అక్కడి నుంచి గాని రగరగరగరగరగా ఆ కాబోయే మహారాజు దగ్గరికి కాబోయే మహారాజు దగ్గరికి వేగంగా చేరుతున్నాను. డాడీ అయ్యా కాబోయే మహారాజా మిత్రమా ఇదే నీకు నమస్కారంలో చాలా అయ్యా పిలిచాబట్ట నన్ను పిలిచిన సందేహం ఏమిటో నాతో చెప్పండి. రాచపుండు బుట్టి అల్లాడుతున్నాడు. ఈ రాచపుండు పండుగ మీరు మానిపోయేది ఉంటే మీరు కోరిన బంగారం ఇస్తాను. అవునా? అవును. ఎక్కడ ఉన్నది చూడండి. ఎన్ని పుండుడు పండుగ చూడబట్టి పుండుడు పండుగ కొడుతున్నారు. ఇవారికి వెయ్యమంటారు. గింత గంత కాదు పర్రసాటంత అయింది. ఈ పంత పుండు పట్టుకుంటూ నోరు తడుచుకుంటారు. గిసుంటి కొడుకులు ఎట్లా కన్నాడు ఆయనని. అసుంటి భార్యలు ఎట్లా చేసుకున్నావు, గిసుంటి కొడుకులు ఎట్లా కొన్నావు. అయ్యా నా కర్మం అవునా తండ్రి. అయినా అయ్యా గా పుండు ఎంత ఒక్క చెడవలో మారుతాను. పిక్కల ముందే పని చేసిండు అప్పటికప్పుడే. అవునా? అది అట్లనే మారిపోతాడని అట్ల ఇంటికి వెళ్ళి ఏమన్నా మందులు వేసినా ఏదో చిన్న చిన్న మందులు తెచ్చుకోని ఇంత పుండు మానాలంటే అతనేమవుతాది అని అట్ల ఇంటికి వెళ్ళి ఒక చెక్క
ఒక చెక్క కొట్టుకొచ్చాను. అయ్యా ఇదే చక్కని చెట్టుది. ఈపునేసి మొదలు పెట్టుకోవడం చక్కగా అయినా మందులు మనగా తెచ్చావా నాయన? ఫుడ్ కేసు కట్టండి. సరేనని ఆ చెక్క తీసుకువచ్చి ఈ ప్రవేశ కట్టాను. రేపు తెల్లవారి వరకు ఆ యొక్క నీ పుండు వెనకని దెబ్బకు మారుతుంది. నీకు వచ్చిన బాధ లేదయ్యా. ఎవరన్నా పిలిస్తే ఎప్పుడు అప్పుడే ఉంటుంది. నాకు అప్పుడు కావద్దు అంటే ఆ పొండుకు వాడిగా బదులైనా మందు పెట్టారు కాబట్టి అయినా మీకు కొన్ని లక్షల డబ్బులు తీసుకోండి. డబ్బులు తీసుకున్నాను. సరే రగరగరగరగా మన ఇంటికి వద్ద వచ్చాను. ఇలా బాధపడుతున్నాను. తెల్లవారి గడిగా లేచినాక సేవకుడు వచ్చి మనకు అయ్యా దీన్ని 3 రోజుల మనకు తీస్తే మనకి పొట్టు మారిపోతుంది అన్నాడే. ఒక ఎంతు మనిగా పురుగులు ఉంటే నాయన 2 వంతుల మనిగా పురుగులు తయారైనాయి. అయ్యో మంటలకు నా కొడుకు వారు అనగా ఆహా దైవమా ఒకటోసారి రెండోసారి మందు పెట్టిరా మానపావేను. ఎందరెందరో మంత్రకాలు వచ్చి ఎందరెందరో యంత్రకాలు వచ్చి 4 విషం ఉన్న వాళ్ళు 3 గడ్డ ఉన్న వాళ్ళు వచ్చారు. రాసపుండు మార్పలేక వాళ్ళైనా నాకింది సేవకునేనండి మనగా మోసము చేస్తూ ఒక్కసారి ఏమని కోడి పిల్లలు కోసి పుండు కేసు కట్టాడు. అది కొన్ని మాననీయదు. 2వసారి ఏటను కోసి పుండు కేసు కట్టాడు. కొన్ని లక్షల డబ్బు వాడు తీసుకున్నాడు. గాని రాసపుండు మానపాయను. రాసపుండు చేయబట్టి ఎల్లాడుతుంది మరిగా సంభావరి పట్టణంలో ఉన్నాను. 12 ఏళ్ళు వడి గడుస్తున్నాయి. రాసపుండు ఎవరి చేత మారిపోతలేదు. ఆ దేవుడి దగ్గర ఉన్న బాలకుడు తిరువంద మహారాజు దేవుడి గత ఏ విధముగా ఉన్నాడో వినండి.